ఐదుగురి అనర్హత పిటిషన్ కొట్టివేశారు. మరి మిగతా ఐదుగురి పరిస్థితి ఏంటి? సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దొరికితే దొంగ, దొరక్కపోతే దొర అన్నట్లుగా మారిందని మండిపడ్డారు గులాబీ లీడర్లు. ఆ ఐదుగురు ఎమ్మెల్యేలు సేఫ్, మిగతా ఐదుగురి పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారలేదా? రెబల్స్ పై సభాపతి ఏం తేల్చారు? అసలు క్లీన్ చిట్ ఇవ్వడానికి కారణం ఏంటి? జంప్ జిలానీలు కారులోనే ఉన్నారా? అయితే చేతిలో చేసి గాంధీ భవన్ వెళ్లిన కడియం దానం సంగతేంటి? గులాబీ దళం భవిష్యత్ కార్యాచరణ ఏంటి? దానం నాగేందర్ రాజీనామా ఖాయమా? కడియం శ్రీహరి తాత్సారం తప్పదా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన తీర్పిచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేశారు. ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారు. వారిపై అనర్హత వేటుకు నిరాకరించారు. 10 మందిపై అనర్హత పిటిషన్లు దాఖలు కాగా 8 మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజీవ్ కుమార్కు సంబంధించి నేడు తీర్పు వెలువడే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. దీపిక, థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన విషయం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దాంట్లో ఇక నాంచి కోర్టు చీవాట్లు పెట్టిన తర్వాత, కోర్టులో ఒక డెడ్ లైన్ విధించిన తర్వాత ఈసారి న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటారో మీ ఇష్టం అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక వార్నింగ్, కండెమ్షన్ ఆఫ్ కోర్టు విధానాలని మీరు వ్యతిరేకిస్తున్నారు, కోర్టు తీర్పులను వ్యతిరేకంగా మీరు వ్యవహరిస్తున్నారంటూ కూడా జైల్లో జరుపుకుంటారా న్యూ ఇయర్ అంటూ ఆ రోజు ఇచ్చినటువంటి కోర్టు తీర్పు తర్వాత, కోర్టు హెచ్చరిక తర్వాత స్పీకర్ నిన్న తన నిర్ణయాన్ని ప్రకటించారు. నిన్న విచారణ తర్వాత నిన్న సాయంత్రం స్పీకర్ ఆ ఐదుగురు విషయంలో ఎట్లాంటి ఆధారాలు లేవని చెప్పేసి ఆ పిటిషన్ని తోసిపుచ్చారు. సో స్పీకర్ నిర్ణయాన్ని స్పీకర్ చెప్పారు. ఇక మిగతాకు సంబంధించినటువంటి ఐదుగురులో కడియం శ్రీహరి నిన్న వివరణ ఇచ్చారు. ఆయన లిఖితపూర్వకమైనటువంటి వివరణ ఇచ్చారు. నేను ఏ పార్టీలోనూ అధికారికంగా జాయిన్ కాలేదు, ఏ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని చెప్పారు. ఇక దానం నాగేందర్ విషయంలో మాత్రం ఎట్లాంటి నిర్ణయం ఆయన ప్రకటించలేదు ఇప్పటి వరకు. అయితే ఆయన ప్రకటించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఆయన ఖైరతాబాద్ నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ పైన ఆయన పోటీ చేసి ఓడిపోయారు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి. సో దానం నాగేందర్ విషయంలో పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు మిగతా ఈ ముగ్గురు పరిస్థితి ఏమిటి, దాంట్లో ఈ నలుగురి పరిస్థితి ఏంటి, కడియం శ్రీహరి క్లారిటీని ఎట్లా చూడాలి ఏంటి, ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే చర్చ నడుస్తోంది. గతంలో కడియం శ్రీహరి కొంత టైం కావాలన్నారు. బట్ ఆ టైంకు తగ్గట్టు స్పీకర్ కూడా తనకు టైం ఇవ్వడం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితులు చెప్పడం జరిగింది. దానం నాగేందర్ కూడా టైం అడగడం జరిగింది. దానం నాగేందర్ 1-2 సార్లు ముఖ్యమంత్రితో కూడా భేటీ అయ్యారు. అయితే వీళ్ళంతా చెప్పేది ఒకటే, మేము పార్టీ కండువాలు కప్పుకోలేదు, పార్టీలో జాయిన్ కాలేదు అని చెప్పేసి. పోచారం శ్రీనివాసరెడ్డి లాంటి వ్యక్తుల ఇంటికి ఏకంగా ముఖ్యమంత్రి వెళ్ళి కండువా కప్పారు. అయితే ఆ కండువాలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కావు, అవి దేవుని కండువాలు, లేదంటే జాతీయ జెండా కూడా కలర్ ఉంది కాబట్టి సో అది ఆ కండువాల్లాగానే చూడాలి తప్ప పార్టీ కండువాల్లాగా చూడొద్దని చెప్పేసి ఒక కొత్త స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ పూర్తి విచారణ, క్రాస్ ఎగ్జామిన్ తర్వాతనే స్పీకర్ తన నిర్ణయాన్ని ఇంకా మిగతా వాళ్ళ విషయంలో కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ఇవాళ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తోంది. బట్ ఏదేమైనా ఇది ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఇట్లాంటి వ్యవహారాలు రావద్దు. వస్తే దీనికి సొల్యూషన్ ఏంటి, స్పీకర్ల కుర్చీల వెనక దాచుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, స్పీకరే కుర్చీల వెనక దాచిపెడుతుంటే ఈ వ్యవస్థ ఎటుపోతోంది, ప్రజాస్వామ్యం ఏం జరుగుతోంది మాట్లాడదాం. నుమాన్ గారు ఉన్నారు మనతో పాటు, ఏఐసిసి అధికార ప్రతినిధి కాంగ్రెస్ పార్టీ నుంచి. నుమాన్ గారు నమస్తే. నమస్కారం అండి. హనుమాన్ గారు, మీ పార్టీలో ఉన్నారా, మీ పార్టీలో లేరా? స్పీకర్ అసలు కొట్టిపారేశారు, మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి. బట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ పథకాలనే ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ కండువల్నే కప్పుకున్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎలిగేషన్ చేస్తోంది.
సో ఆ కండువాలు కాంగ్రెస్ పార్టీ కావు, మా ఎమ్మెల్యేలు కాదని మీరు అంటున్నారు, మా ఎమ్మెల్యేలు కాదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కానీ, పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్లో కానీ, పార్టీ కార్యాలయాలకు కానీ, అటు కేటీఆర్తో కానీ, హరీష్ రావుతో కానీ ఎవరితో కూడా వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో ఉండట్లేదు. ఎక్కడ చూసినా కానీ కాంగ్రెస్ పార్టీ ప్రోటోకాల్లోనే కనిపిస్తున్నారు. బట్ వాళ్ళు మా పార్టీకి సంబంధం లేదని చెప్పేసి నేను స్పీకర్ తోసిపుచ్చారు. ఏం చెప్తున్నారు ఈ అంశం పైన? Very good morning to you as well as fellow panel members Kamboju garu as well as all the viewers. So ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా గురించి మనం మాట్లాడుతున్నామో 5 ఎమ్మెల్యేల గురించి నిన్న స్పీకర్ గారు ఓపెన్ కోర్ట్ నిర్వహించి 3:30 సమయంలో ఏదైతే వారు జడ్జిమెంట్ ఇచ్చారో వీరు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి వారు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు అని చెప్పేసి ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. స్పీకర్ గారు నోట్ పంపించారు. సో ఈ రోజు మరో 3 ఎమ్మెల్యేలు కూడా వారి యొక్క వాణి ఆల్రెడీ వారి యొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజు వీఆర్ గోయింగ్ టు హియర్ ఎ జడ్జ్మెంట్ ఆన్ ద సేమ్. కాల యాదయ్య గారు కానివ్వండి, పోచారం గారు కానివ్వండి. సో దీస్ ఆర్ ద 3 ఎమ్మెల్యేస్ వీ హ్యావ్ టుడే. సో ఈ ఎమ్మెల్యేస్ మీరు చూసుకుంటే ఒక్క నిమిషం అండి, ఎప్పుడైనా సరే యాంటీ డిఫెక్షన్ లా వర్తించాలి అని అంటే మీరు 10th షెడ్యూల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 52nd అమెండ్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. 1985 గురించి గ్రౌండ్ ఫర్ ఎమ్మెల్యే డిఫెక్షన్. ఒక ఎమ్మెల్యేని వారి సభ్యత్వాన్ని రద్దు చేయడానికి 2 గ్రౌండ్ రూల్స్ ఉన్నాయండి. ఫస్ట్ గ్రౌండ్ రూల్ పారాగ్రాఫ్ 2 of 1 of A గురించి నేను మాట్లాడుతున్నానండి. ఆ పారాగ్రాఫ్ 2 of 1 of A ఏమని అంటుందండి, వారు ఒకవేళ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తే అప్పుడు ఆటోమేటికల్గా వారి యొక్క ఎమ్మెల్యే పదవి రద్దవుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, పారాగ్రాఫ్ 2 of 1 of B ఏమని చెప్తుందండి, ఒకవేళ వారు విప్పు జారీ చేసినప్పుడు దానికి అనుగుణంగా కాకుండా దానికి వ్యతిరేకంగా ఓటు వేస్తే వారు ఆ టైంలో రద్దు అవ్వబడతారు. ఈ 2 ఒక్క ఇన్స్టెన్సెస్ తప్పితే మరొక ఇన్స్టెన్స్ మొత్తం రాజ్యాంగంలో నేను మాట్లాడుతున్నా, అమెండ్మెంట్ యాక్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను, ఎక్కడా కూడా లేదు. వారిని కన్సిడర్ చేయడానికి వీరు పార్టీ మారినారని చెప్పడానికి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే వారి యొక్క ప్రైమరీ సభ్యత్వాన్ని వాళ్ళు ఎక్కడ రద్దు చేసుకోలేదు, ప్రాథమిక సభ్యత్వాన్ని. రెండో విషయం, ఎక్కడ విప్పు జారీ చేయలేదు. మరి ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకి వెళ్ళి తలుపు తట్టి టైం వేస్ట్ చేసే ఒక ప్రక్రియ చేస్తున్నది. నేను ఒకటే విషయం వాళ్ళు ప్రాథమిక సభ్యత్వం ఎమ్మెల్యేలు రద్దు చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ నుంచి విప్పు జారీ చేయలేదు. సో జారీ చేయలేదు, పార్టీ కూడా సస్పెండ్ చేయలేదు. సో అది జరిగితే ఖచ్చితంగా వాళ్ళు ఫ్రీ వర్డ్స్ అయిపోతారు. వీళ్ళు అట్లా కాకుండా వీళ్ళు పార్టీ మారారు, కండువా కప్పుకున్నారు, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్ళారు, పార్టీ కనీసం చెప్పకుండా సభ్యత్వానికి రాజీనామా చేయకుండా వాళ్ళు వెళ్ళారు అన్నదే కదా ప్రధానమైనటువంటి ఎలిగేషన్. కనీసం పోయినామని వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, ఈ పార్టీలో ఉన్నామని చెప్పేసి వీళ్ళు చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మీరు మాట్లాడేది బాగుంది, 10వ షెడ్యూల్ రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ చేర్చిందే అది. అందుకు యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 1985లో తీసుకురావడం, ఆ తర్వాత ఫిబ్రవరిలో దాని తర్వాత సంవత్సరం దాని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం, అన్ని పేపర్ వర్క్ కరెక్ట్గానే ఉన్నాయి. కానీ ప్రాక్టికల్గా దాన్ని పాటించే నాదుడు లేకుండా పోయిండు. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జగ్గారెడ్డిని తీసుకున్నప్పుడు ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో కాలేదు. కేసీఆర్ 2/3 వంతు పార్టీ ఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు ఆఫ్కోర్స్ ఎల్పీ విలీనం కాదు, ఒక సవరణ అనుకోండి, అది వేరు విషయం మళ్ళీ. బట్ ఇక్కడ మాత్రం వ్యక్తిగతంగా పార్టీ మారారు. ఇక బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టు మెట్లెక్కేసరికి మళ్ళీ నీళ్లు మింగేటువంటి పరిస్థితి పార్టీలో మారిన వాళ్లకు, పార్టీలో చేర్చుకున్న వాళ్ళకు. ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు ఒక్క గేట్ ఎత్తితేనే మా పార్టీలోకి ఇంతమంది వచ్చారు, పూర్తి గేట్లు ఎత్తితే పార్టీయే ఖాళీ అవుతుంది, ఆ 4 మిగులుతారని ఎందుకు మాట్లాడారంటే పార్టీలో చేర్చుకున్నామని చెప్పేసి చెప్పినట్టే కదా ఆ మాటల వెనక కారణం. అంటే వీరు ఒకటండి, ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే మాట్లాడారో డిసెంబర్ 3వ తారీఖున మేము రిజల్ట్ వచ్చిన తర్వాత 2023 గురించి నేను మాట్లాడుతున్నాను. మేము క్లియర్ మ్యాండేట్ మాకు వచ్చిన తర్వాత 65 ఎమ్మెల్యేలు 64 ఎమ్మెల్యేలు మా స్వతహాగా మాకు వచ్చినటువంటి ఎమ్మెల్యేలు, ఒకటి మిత్రపక్షం, మొత్తం 65 ఎమ్మెల్యేలు మేము గెలిచినప్పుడు, అంత క్లియర్ కట్ మ్యాండేట్ ఉన్నప్పుడు వారం తిరగకుండానే వీరు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత వారు ఏ రకంగా మాట్లాడినరో ప్రజలను లోకమంతా చూసిందండి, రికార్డులో ఉందండి. 6 నెలలు
నెలల్లోపు ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి వారు ఈ రకంగా స్టేట్మెంట్స్ ఇచ్చిన తరుణం, అప్పుడు ఆ యొక్క ఒకటి నుమాన్ గారు, 6 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుంది అన్న వ్యక్తే వాళ్ళ కూతురుకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ మీద అవినీతి ముద్ర వేసి ఈ రోజు ఆయన మీదనే ఎలిగేషన్ ఉంది. ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తా అంటున్నారు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం. ఆయనే కాంగ్రెస్ పార్టీ ప్రచారాలు చేశారు, ఆయనే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఎవరైతే 6 నెలల్లో కూలిపోతా అన్నారో ఆయనే మీకు మద్దతుగా మీ పార్టీలో ఉన్నారు కదా. నేను కాదనడం లేదు, నేనేమంటున్నాను వారి సో మీరు కాదనట్లేదు, పార్టీలో ఉన్నారని ఒప్పుకుంటున్నారు, అంతేనా? నో 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 నేను ఏమంటున్నానంటే కావ్య గారు మా పార్టీలో జరిగిన వారు జాయిన్ అవ్వడం వాస్తవం, మా పార్టీ బీఫామ్ మీద పోటీ చేయడం వాస్తవం, మా పార్టీ ఎంపీగా వారు గెలవడం వాస్తవం, మా పార్టీ ఎంపీగా కొనసాగుతుండడం వాస్తవం. వారి తండ్రి యొక్క సబ్జెక్ట్ ఏదైతే మీరు బట్ ఎందుకు నుమాన్ గారు ఒక పాయింట్ ఎందుకు మిస్ అయ్యారు? ఇంత జెన్యున్ గా మీరు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప క్రెడిటే కాంగ్రెస్ పార్టీకి ఉంది, రాజీవ్ గాంధీకి ఉంది. అట్లాంటి దానవ్ నాగేందర్ను ఎందుకు రాజీనామా చేసి మీరు ఇక్కడి నుంచి పోటీ చేయండి అని బీఫామ్ ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? అది అంటే ఒకటండి, బేసిక్గా 2/3 మెర్జర్ జరిగితే మాత్రం 2/3 ఆఫ్ ది పార్టీ లెజిస్లేటివ్ పార్టీ వారు ఇక్కడికి వస్తే ఇట్ ఈస్ బికమింగ్ ఎ మెర్జర్. ఆ మెర్జర్ ఏదైతే క్రమం జరుగుతున్న క్రమంలో వీరు కోర్టుకి పోయి ఏదో చేద్దామని చెప్పేసి రాద్ధాంతం చేసేసి దీన్ని ఇక్కడ ఆపాలా అనే ఒకేక ఉద్దేశంతో వారు పోయినారు. సరే, కోర్ట్స్ ఆర్ స్టేటింగ్, కోర్ట్స్లో మేము ఎట్లా చేయాలో ఏ రకంగా సమాధానం చేయాలో మా దగ్గర కూడా లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, మేము చేస్తున్నాము. సరే, నాగేందర్ గారు నుమాన్ గారు 1 సెకండ్, ఐ థింక్ జయసారథి గారు కూడా జాయిన్ అయ్యారు, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు కూడా మనతో పాటున్నారు. కంబోజ్ గారు, నుమాన్ గారు మాటల్లో చివరి మాటల్లో నాకు ఒక పాయింట్ అర్థమైంది ఏంటంటే 2/3 వంతు కలుస్తామేమో అనుకున్నాము, మిగతా వాళ్ళు కూడా వస్తారేమో అనుకున్నామని కాదండి, మీ మాటల్లో అదే కనిపించింది. నుమాన్ గారు మీ వక్రీకరించట్లేదు. ఇఫ్ పాసిబుల్ పార్టీ మెర్జర్ అంటున్నా, ప్రాసెస్ గురించి నేను మాట్లాడుతున్నాను. మీ మాటలు పూర్తిగా పాయింట్ టు పాయింట్ వింటున్నాను. నేను అనని మాటలు మీరు నా దాంట్లో పెట్టకండి. మీరు అనట్లేదు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, ముఖ్యమంత్రి అనట్లేదు, మీరు అనట్లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ కండువాలు కప్పుకున్నారు, పార్టీలో ఉన్నారని. 2/3 వంతు మెజారిటీ వస్తుందేమో అని అనుకున్నారు, కానీ రాలేకపోయారు, పూర్తి గేట్లు ఎత్తలేకపోయారు. ఈ లోపల కోర్టు మెట్లు ఎక్కారు, బీఆర్ఎస్ పార్టీ గందరగోళం చేసిందన్నారు. సో బీఆర్ఎస్ పార్టీ గందరగోళం లేకపోతే, లీగల్గా ముందుకెళ్ళకపోతే మిగతాది కూడా కలుపుకునేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి మీ మాటలు నాకు అర్థమైంది. కాంబోజ్ గారు ఏం చెప్తున్నారు, ఎందుకు గందరగోళం చేశారు? గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ రాజ్ న్యూస్ తెలుగు వ్యూవర్స్ అండ్ తోటి ప్యానల్ మెంబర్స్ కు. గుడ్ మార్నింగ్. ఈ రోజు జరిగింది ఏంటంటే, తెలంగాణలో రాజ్యాంగం కూనైంది, కొండారెడ్డి పిల్లగ రాజ్యాంగం నడుస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ లో 7 రిట్ పిటిషన్లు 3 SLPలు ఉంటే సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్స్ కాదనకుండా వాయిదాలు వేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు అంశాలను పరిగణనలో తీసుకొని ప్రసాద్ గారు ఈ రోజు నిన్న జరిగినటువంటి అంశాలు ముందు తీసుకొచ్చి మా కేసును డిస్మిస్ చేశారు. నేను ఏమంటున్నానంటే, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ను పాటిస్తూ ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లో కలిసిన వాటా వాస్తవమేనని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు, అందరు ఒప్పుకున్నారు, ప్రజలు ఒప్పుకున్నారు, ఇంటెలెక్చువల్స్ ఒప్పుకున్నారు, అది వాస్తవమే. దానికి దానం నాగేందర్ గారు సాక్ష్యము, కడియం శ్రీహర్ గారు సాక్ష్యం. కానీ ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడినటువంటి స్పీకర్ ప్రసాద్ గారు రాజ్యాంగాన్ని ఆ సీటుకు కూనీ చేశారు. నిజంగా ఒకవేళ వాయిదా వేస్తూ తీర్మానం తీసుకొచ్చిండంటే రాలేదు, ఇంకేమైనా టైం ఇచ్చిండంటే ఇవ్వలేదు, అంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని డిక్లేర్ చేసిండు. సరే, ఒకందుకు మనం ఆడుకుందాం, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నందుకు డిక్లేర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం ఏంటి మరి విప్ జారీ చేస్తే? ఎందుకంటే అక్కడ పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి వచ్చే శాలరీలో పార్టీ ఫండ్ కట్ అవుతోంది, అక్కడ ఎవిడెన్స్లు చూపిస్తున్నారు. మీరు కూడా ఏ నిర్ణయం తీసుకోలేదు, మీరు విప్ జారీ చేయలేదు, మీరు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మీరు వేటు వేయలేదు కదా. సో వాళ్ళు వాదించడంలో అర్థం ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం మేము తీసుకోలేదు, ముఖ్యమంత్రిని కలిసిన అభివృద్ధి పనుల కోసం అనే మాట్లాడుతున్నారు. స్పీకర్ దాన్ని క్లోజ్ చేసేసారు. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, మేము పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ప్రజలు చూస్తున్నారు, కండువాలు కప్పుకున్నారు, సుప్రీంకోర్టు కూడా యాక్సెప్ట్ చేసింది, నోటీసులు ఇచ్చింది స్పీకర్ గారికి, దీన్ని తేల్చమని చెప్పింది. మేము పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ వాళ్ళు డిజాల్వ్ అయిపోతే మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా పార్టీ మీ గుర్తు మీద గెలుస్తారు కావచ్చు కదా, డిజాల్వ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, రాజ్యాంగంలో నీతి నియమాలకు విలువలు ఉండాలి.
మీరు ప్రజల కోసం అని చెప్పేసి మీ స్వంత ఆస్తులు పెంచుకోవడం కోసం పార్టీలు మారే తతంగం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వీళ్ళు ఏమంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ ఇంతకు ముందు గతంలో చేసిందంటే వాళ్ళు ఊహాగానాల ఆలోచనతోని గవర్నమెంట్ లో రేపు ఫ్యూచర్ లో ఇబ్బంది అవుతున్న ఉద్దేశం మీద ఫస్ట్ ఒక 10 మందిని జాయిన్ చేసుకుందాం, తర్వాత ఒక 10 మందిని జాయిన్ చేసుకుందాం, 1/3 మొత్తం మిర్చి చేసుకొని బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దామని ఉద్దేశం మీద చేస్తే ప్రజలు అసహించుకునే స్థాయికి వస్తే ఆ 10 మందితోనే ఆగిపోయారు. వాళ్ళు కూడా ఇలా మళ్ళీ బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్తున్నారు తప్ప నిజంగా స్పీకర్ గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ ఇలా ప్యానల్ వచ్చిన మెంబర్లకు కానీ వాళ్ళ పార్టీ మారినట్టు తెలియదా, సుప్రీంకోర్టుకు తెలియదా, స్పీకర్ గారికి తెలియదా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారని? ఎందుకు తెలియదు, తెలుసు. కానీ ఇవాళ స్పీకర్ సీటుకే ఒక మచ్చ తెచ్చే స్థాయిలో స్పీకర్ గారు వ్యవహారశైలి అలా ఉంది. నిజంగా స్పీకర్ గారికి నీతిబద్ధమైన రాజ్యాంగబద్ధమైనటువంటి విలువలు ఉంటే ఇది పెండింగ్ లో పెట్టాలి, లేకపోతే డిస్మిస్ చేయాలి. ఓకే, అట్లా చేయలేదంటే ఏమన్నా ఇంకా గైడ్ లైన్స్ ఉన్నాయనేది న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలి. అట్లా చేయకుండా డిస్మిసే కదా జరిగింది, డిస్మిసే కదా జరిగింది, డిస్మిసే. ఇక పార్టీ నుంచి మీరు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు, మళ్ళీ డివిజన్ బెంచా లేదంటే మళ్ళీ త్రిసభ్య ధర్మాసనమా, సో లీగల్ గా వెళ్తాం అని చెప్పేసి నిన్ననే ప్రకటించేశారు. ఏమి కాదు సార్, సుప్రీం కోర్టులో ఏమి కాని మాట. సుప్రీం కోర్ట్ జ్యుడిషియల్ రివ్యూ, ప్లీజ్ అండర్స్టాండ్ ద ప్రొసీజర్. పారాగ్రాఫ్ 7 గురించి నేను మాట్లాడుతున్నా. తమరు జ్యుడిషియల్ రివ్యూ ఏదైతే మాట్లాడుతున్నారో ఇది ట్రిబ్యునల్ వరకు ఏదైతే ఇక్కడ జడ్జిమెంట్ ఇచ్చారో వీరు సారీ టు ఇంటరప్ట్, ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే సుప్రీం కోర్టులో జ్యుడిషియల్ రివ్యూ జరగడానికి మీకు 3 ప్రధాన కారణాలు ఉండాలా. ఒకటి రీజనబుల్నెస్ ఉండాలా, అంటే ఎక్కడ అన్జస్ట్ జరిగిందో వీరు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఉందా లేదా వీళ్ళు చూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా వారి యొక్క శాలరీ నుంచి డబ్బు పోతుందండి బీఆర్ఎస్ పార్టీకి, వారి యొక్క శాలరీ నుంచి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కట్ చేసుకుంటున్నారండి. అందుకనే వారి యొక్క ఆఫీసెస్ లో కేసీఆర్ పోస్టర్లు ఉన్నాయండి. అందువల్ల మనం ఎంత టెక్నికల్ చర్చ చేస్తున్నామంటే ఇందులో ఈ చర్చ చేస్తున్న నేను కానీ దీని మీద వాదిస్తున్న మీరు బీఆర్ఎస్ పార్టీ గారి ఒక హాస్యాస్పదమైనటువంటి చర్చలు పార్టీ ఫిరాయింపుల మీద తెలంగాణలో నడుస్తున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. జయశరత్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ గారు. జయశరత్ గారు, రాజ్యాంగాన్ని ముందు పెట్టి ఈరోజు చర్చలు చేస్తున్నాం. అదే రాజ్యాంగాన్ని ముందు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చింది. బట్ దాని విషయంలోనే చర్చ జరుగుతోంది. స్పీకర్ చైర్ విషయంలో ఒక చర్చ జరుగుతోంది. స్పీకర్ డిస్క్లోజ్ చేసేసారు దీన్ని. సో మా దగ్గర ఎవిడెన్స్లు ఏమి లేవు, నిరాధారం బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పిటిషన్ అని చెప్పేసి. సో 5 ఎమ్మెల్యేలకు మాకు సంబంధం లేదు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు. ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళకి వచ్చేటువంటి జీతాల్లో పార్టీ ఫండ్ కట్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు అధికారికంగా వేటు వేయలేదు, సస్పెండ్ చేయలేదు, విప్పు జారీ చేయలేదు, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని కవిత మీద వేసినటువంటి వేటు వేయలేదు. పాయింట్ నెంబర్ 1 అదైతే కనుక ఇక ఈ ఎపిసోడ్ క్లోజ్ అయినట్టేనా? ఈ రోజు కూడా మిగతా ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని మనం ఊహించవచ్చు, చాలా సాధారణంగా ఊహించవచ్చు. తెలంగాణలో బై ఎలక్షన్ వస్తే కేవలం ఖైరతాబాద్ నియోజకవర్గానికే వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? అప్పటికి కూడా స్పీకర్ నిర్ణయం ఇదే విధంగా ఉంటే ఇక అంతకు మించినటువంటి వ్యవస్థను మనం దేశంలో ఇంకా చూడాల్సినటువంటి అవసరం లేదేమో. ఎట్లా చూస్తున్నారు జయశరత్ గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు అక్కడ ఉన్న ప్యానెల్ అందరికి కూడా నమస్కారం అండి. మీరు ఇంతకుముందు వాటన్నారు హాస్యాస్పదం అని, ఇంకా పెద్ద పదం ఏదైనా కూడా వాడచ్చు. జోక్ అక్కడ ఉన్న ప్యానెల్ మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ వ్యక్తి కూడా తెలిసింది, లేదా ఇతరులకు కూడా తెలిసింది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు, ఇది ఘోరమైనటువంటి నిర్ణయం. రాజ్యాంగాన్ని అడ్డగోలుగా నడిబార్లు హత్య చేసిందని కూడా మనం మాట్లాడుకో, తప్పేం లేదు ఈ విషయంలో. అది టీఆర్ఎస్ చేసినా తప్పు పట్టినాం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసినా కూడా తప్పు పడతా ఉన్నాం. అయితే బీజేపీ కూడా అది కాదండి, కర్ణాటకలో బీజేపీ కాదు. చేయలేదా సార్? నుమాన్ గారు ఒక్క నిమిషం. నుమాన్ గారు నేను కాంగ్రెస్ ని వెనకేసుకురావట్లా, బీఆర్ఎస్ ని వెనకేసుకురావట్లా, బీజేపీ ని వెనకేసుకురావట్లా. నుమాన్ గారు 1 సెకండ్, లెట్ హిమ్ టాక్. నుమాన్ గారు నో ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ దెం. పార్టీ వాళ్ళకి ఓపిక ఉండాలి, వినే ఓపిక కూడా లేకపోతే చర్చకి ఎందుకు వస్తారండి? ఉండాలి. నేను ఒకటే చెప్పినా, నేను ఆ పాయింట్ ఒకటే చెప్పినా, ఇది తెలంగాణలో ఒక హాస్యాస్పదమైనటువంటి ఎపిసోడ్ నడుస్తోంది పార్టీ ఫిరాయింపులు అనేది.
జనాలకు తెలుసు మా ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడనే జనాలకు తెలుసు. వచ్చే పోయే ఫ్లెక్సీలు కట్అవుట్లలో ఎవరి ఫోటోలు ఉంటున్నాయో తెలుసు, వాళ్ళు ఎవరితో పనిచేస్తున్నారో తెలుసు. కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి 10 మంది 1 సెకండ్ లెట్ మీ టాక్. నుమాన్జీ 1 సెకండ్. నేను కార్యకర్తల మనోభావాన్ని విన్నా. నేను 2 సంవత్సరాల నుంచి కార్యకర్తలు స్టేషన్ 1 సెకండ్ ప్లీజ్ డోంట్ స్టాప్ మీ. నేనేమంటున్నా, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు మారలేదని చెప్పేసి ఈరోజు స్పీకర్ ఇస్తున్నారు. టెక్నికల్గా పేపర్ల వైజ్గా మీరు డిక్లేర్ చేస్తున్నారు. ఓకే, జనాలను పిచ్చోళ్ళని చేయదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఓకే, అక్కడ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు జెండా మోస్తే మాకు అవకాశం వస్తుంది, ఓ గ్రంథాలయ చైర్మన్ వస్తుంది, మాకేదో చిన్న పోస్ట్ వస్తుంది అని చెప్పేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఈ ఎమ్మెల్యే వచ్చి తీసుకొచ్చి ఇంట్లోకి వస్తే వాళ్ళు ఒక్కరే రారు కదా, పెద్ద బలగం వస్తుంది, ఒక మంద దిగుతారు. అట్లాంటి మందలో పదవులు వాళ్ళకు పోతాయి. 10 ఏళ్ళు జెండా మోసిన నా పరిస్థితి ఏంది అన్నది కాంగ్రెస్ కార్యకర్త నాతో 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు, మాట్లాడుతున్నారు. ఏం చేయలేని పరిస్థితి. లేదంటే మళ్ళీ తొక్కేస్తారు. అది ఎందుకు సార్? అంతకుముందు వాళ్ళ చేతిలో ఓడిపోయిన వాళ్ళు ఆ నియోజకవర్గాల్లో లేరు. దిస్ ద ఫ్యాక్ట్. లేరు ఆ నియోజకవర్గాల్లో. చెప్పండి ఎవరెవరు ఆ నియోజకవర్గాల్లో యాక్టివ్గా ఉన్నారు? హాస్యాస్పదం చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, పార్టీ ఫిరాయింపులు. జయసారథి గారు ప్లీజ్ కంటిన్యూ. నా విషయం ఏంటంటే ఆ సోదరుడు తప్పుగా అర్థం చేసుకుంటూ, అది బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, బీఆర్ఎస్ చేసినా అది ఘోరమైన తప్పు. దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ బీజేపీ చేస్తుంది, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రభుత్వాలను కూలదోయడం, మార్చుకోవడం, ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ దగ్గర నుంచి అందరిని గద్దె దింపడం చేసింది. అది ఎక్కడో ఒక దగ్గర ఫుల్ స్టాప్ పడుతుందని మనం అందరం ఆశిస్తున్నాం. జయసారథి గారు, పగ్గాలు మారాలి, ఒక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఎగ్జాక్ట్లీ నేను కూడా అనేది అదే. ఇప్పుడు నోమన్ గారు లాంటి వాళ్ళకి అవకాశం రావాలి అంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులను తెచ్చుకుంటే వాళ్ళకి ఎట్లా వస్తుంది అవకాశం? అది మనం అడుగుతున్నాం. అదే విషయాన్ని మీరు ఇంతసేపు చెప్పింది కూడా అదే పాయింట్. ఆ విషయాన్ని ఆయన గుర్తించకుండా పార్టీని డిఫెండ్ చేసుకోవడానికి మనం చెప్పేది ఏంటంటే ఆ పదవి మీకు రాదు, మాకు రాదు. ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాం మనం. ఏంటంటే డెమోక్రటిక్ సెటప్ లో ఏది జరగకూడదో జరుగుతుంది. అది జరిగిన ప్రతిసారి ఖండించాలి. అది బీజేపీ హయాంలో జరిగితే ఖండించాలి, కాంగ్రెస్ హయాంలో ఖండించాలి, లేకపోతే బీఆర్ఎస్ హయాంలో చేసినప్పుడు ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అదే చేస్తున్నాం ఇక్కడ మనం. ఒక్క విషయం ఏంటంటే యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నటువంటి విషయము. మొన్న వాళ్ళు సర్పంచ్ ఎన్నికలలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వాళ్ళు మద్దతు ఇచ్చారో కూడా తెలుసు. బహిరంగ వేదికల మీద వాళ్ళు ఎక్కడ పాల్గొంటా ఉన్నారో తెలుసు. ముఖ్యమంత్రి సభలలో ఏ కండవ వేసి పాల్గొంటున్నారో తెలుసు. మీరు ఒక చిన్న టెక్నికాలిటీ అని అన్నారు. టెక్నికాలిటీ విషయానికి వచ్చినా అని చెప్పిండ్రు. అంటే యాక్చువల్గా దీనికంటే ముందు నేను చెప్తాను. అంటే 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారికి ప్రభుత్వం ఉన్నంత సమయంలో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఒక 10 మంది ఎమ్మెల్యేలు లాక్కున్నారు. జగ్గారెడ్డి, మందడి సత్యాన్ రెడ్డి, దుగ్గ్యాల శ్రీనివాసరావు, బండారు శారారాణి, ఖమ్మంపాటి లక్ష్మారెడ్డి, ఇట్లాంటి జగ్గారెడ్డి వీళ్ళందరూ లాక్కునే ప్రయత్నం చేసుకున్నారు. ఆ రోజు తెలంగాణ సమాజం అంతా ఇది సరైనది కాదు, తెలంగాణ వాదాన్ని అణచివేయడానికి, ఒక వాదాన్ని అణచివేయడానికి ఎమ్మెల్యేలు లాక్కొని బలహీనపరిచే విధానం సరైనది కాదు అని అనుకున్నారు. పోనీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని బీఆర్ఎస్ పార్టీ సరిదిద్దుతుంది అని భావించినాం. వాళ్ళు ఏం చేశారు? ఇంకో అడుగు ముందుకేసి ఇట్లా కేవలం కండువాలు కప్పి వదిలేయకుండా విలీనానికి కావాల్సినంత మంది ఎమ్మెల్యేలను జమ చేసుకుని ఒక చట్ట ప్రకారం విలీనం చేసుకున్నారు. అది కూడా తప్పే. ఎందుకు మనం ఏమంటున్నాం, ఒక ప్రతిపక్షాన్ని అనేటువంటి ఉండాలి. చట్టంలో ఉన్న అవకాశం ఉంది కావచ్చు విలీనం చేసుకోవడానికి. ఆ రోజేమో వాళ్ళు విలీనం చేసుకోకుండా లాస్ట్ వరకు నుంచి చివరి ఎన్నికల ముందు వాళ్ళను డిస్క్వాలిఫై చేసిండు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. తర్వాత వీళ్ళు విలీనం అనేటువంటి దానికి తీసుకొచ్చారు. పోనీ ఇప్పుడు కాంగ్రెస్ సఫర్ అయింది కదా, ఒకసారి కాంగ్రెస్ చేసింది, ఇంకోసారి బీఆర్ఎస్ చేసింది. ఇద్దరు సఫరర్స్ అయ్యారు. అయినా వాళ్ళు మూడోసారి కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఇలాంటి దానికి తెర దించుతుంది, ఇక పులి స్టాప్ పెడుతుంది, కాంగ్రెస్ పార్టీ మార్పు అన్నది ఇలాంటి పని చెయ్యదు అని అనుకున్నాం. కానీ చేసింది. చేసినాక స్పీకర్ గారు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఎంత అంటే ఒక ఆత్మవంచనతో నిర్ణయం తీసుకున్నారంటాను. అది ఒక హార్డ్ వర్డ్ అనిపించవచ్చు మీకు, కానీ వాస్తవం. ఎందుకు వాళ్ళు ఏమంటున్నారు? పార్టీ ఫండ్ కట్ అవుతుంది అని అంటున్నారు. ఒక బ్యాంకులో పార్టీ ఫండ్ కట్ చేయమనేటువంటి అధికారం ఎవరిస్తారు? ఏ వ్యక్తికి అకౌంట్ ఉంటుందో ఆ వ్యక్తే ఇస్తాడు. ఆ ఎమ్మెల్యే కట్ చేయమని ఇచ్చిన తర్వాత వీళ్ళు వద్దని చెప్తే బ్యాంక్ ఆపుతుందా? చెప్పండి సార్, నా అకౌంట్ కి మీరు ట్రాన్స్ఫర్ చేశారు, నేను వద్దంటే బ్యాంక్ ఆపుతుందా? తప్పదు కదా. ఆ ఎమ్మెల్యేనే కావాలని ఆ టెక్నికాలిటీ కోసము
ఆ టెక్నికాలిటీ కోసం అది ఇచ్చారు. కానీ టెక్నికాలిటీస్ అడ్డం పెట్టుకొని చేయడం సరైనది కాదు. వీళ్ళు సస్పెన్షన్ ఎందుకు చేయట్లేరు అంటే సస్పెన్షన్ చేస్తే వాళ్ళు బహిరంగంగా ఇంకా ఫ్రీ Free అయిపోతారు. Free అయిపోతారు. వర్తించదు అనేటువంటి ఖచ్చితంగా free ఉద్దేశంతో అయిపోతారు. సస్పెండ్ చేయట్లేరు. పాయింట్ ఆ మనీ అనేటువంటిది కట్ అయిపోవడానికి కారణం ఏందో ఆ ఎమ్మెల్యేనే కట్ కాకూడదు అనేటువంటి ఆప్షన్ ఇవ్వాలి తప్ప ఆ పార్టీ ఇవ్వలేదు. ఒక కడియం చేరి నా అమౌంట్ కట్ చేయకూడదు అని చెప్తేనే ఆగిపోతుంది. అప్పటిదాకా అవును. పార్టీ ఫండ్ కట్ అయితేనే ఉంటుంది. ఎందుకంటే అవును. ఫస్ట్ పార్టీలో కాన్సెప్ట్ ఇచ్చింది కాబట్టి దాన్ని టెక్నికాలిటీగా చూడకూడదు. Point. ఇక మూడో అంశానికి వస్తే కడియం శ్రీహరి దానం నాగేందర్ అయితే ఎంత దారుణమైనటువంటి నిర్ణయం అయితే దానం నాగేందర్ ఇంకా ఎక్కువ. ఆయన ఏకంగా అభ్యర్థిగానే పోటీ చేసిండు. బీఫామే ఇచ్చినాక ఇంకా దాని మీద శశవిషయాలు ఏందండి, దాని మీద ఆర్గ్యుమెంట్స్ ఏందండి, ఇంకా చర్చలు ఏందండి. కళ్ళకు బీఫామే వేరే బీఫామ్ తో డైరెక్ట్ పోటీ చేసిన తర్వాత కనీసం అదన్నా చేసి చేయొచ్చు కదా మీరు. మిగతా అంటే మీకు టెక్నికాలిటీస్ అడ్డం వచ్చినాయి. Conclude, దానం conclude, నాగేందర్ sir. తోటి రాజీనామా చేయించవచ్చు కదా. అవి కూడా చేయించాలి కదా, నేను అదే ఇది పాయింట్ చాలా అన్నాను. దారుణమైనటువంటి తప్పు. ఇది Point, దీనికి అవును. మళ్ళీ Thank ఆన్సర్ you. చేయాల్సి వస్తుంది. ఈ రోజు మీరు డిఫెండ్ చేసుకోవచ్చు కానీ రేపు మాత్రం మీరు ప్రజలకు ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ, రేపు మళ్ళీ దట్ ఈస్ మీకు వాట్ ఈ దట్ ఈస్ పరిస్థితి వాట్ ఎదురవుతుంది. థ్యాంక్ యూ జయసారథి గారు, కంబోజ్ వెంకటేశ్వర్లు గారు, నుమాన్ గారు. సో ఏదేమైనా కానీ ఎన్ని టెక్నికల్ అంశాలు ఉన్నా మహా అయితే ఈ 2 ఏళ్ళు ఉంటుందేమో కానీ ప్రజాక్షేత్రంలో ప్రజలు అన్ని గమనిస్తున్నారు. అది మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఈ ఎమ్మెల్యేలకు ఉంది, ఈ వ్యవస్థకు ఉంది, ఆ కుర్చీలకు కూడా ఉందని చెప్పాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.